హాయ్ హలో వెల్కమ్ టు వంటల వసంతం యూట్యూబ్ ఛానల్. ఈరోజు వంటల వసంతంలో హెల్తీగా, తేలికగా ఇంకా 10 నిమిషాల్లో రెడీ అయ్యే ఒక సింపుల్ బ్రేక్‌ఫాస్ట్ తయారు చేయబోతున్నాం. అదే అటుకుల బ్రేక్‌ఫాస్ట్. ఇది పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చే వంటకం. ఉదయాన్నే ఎక్కువ టైం లేకపోయినప్పటికీ ఆరోగ్యాన్ని తగ్గించకుండా టేస్ట్‌ఫుల్‌గా ఉండే బ్రేక్‌ఫాస్ట్ కావాలంటే ఇదే బెస్ట్ ఆప్షన్. ఇంట్లో ఉండే తక్కువ పదార్థాలతో ఎక్కువ రుచి తెచ్చే విధంగా చాలా ఈజీగా చేయవచ్చును. మరి ఆలస్యం చేయకుండా వంటను మొదలుపెడదాం. ముందుగా దీనికి కావలసిన పదార్థాలను చూద్దాం. ఒక కప్పు అటుకులు, ఒక ఉల్లిగడ్డ, ఒక క్యారెట్టు, 6 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, ఒక చెంచా అల్లం పేస్టు, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, అలాగే పల్లీలు. అటుకులను ముందుగా ఒక బౌల్‌లో తీసుకొని మంచినీళ్ళతో శుభ్రంగా కడగాలి. వాటిని బాగా నానబెట్టకూడదు. కేవలం 1-2 సార్లు కడిగిన తర్వాత వడకట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడేంటంటే ఉల్లిపాయను, క్యారెట్‌ను, పచ్చిమిర్చిని, కొత్తిమీరను తరిగి పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ కుకింగ్ సమయంలో వెంటనే ఉపయోగించడానికి రెడీగా ఉంచుకుంటే టైం సేవ్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్‌ని పెట్టి 2 టేబుల్ స్పూన్ల నూనె పోద్దాం. నూనె బాగా వేడయ్యేలోపు మనం ఇంకోసారి పదార్థాలన్నిటిని ఓసారి చూసుకుందాం. అన్నీ సిద్ధంగా ఉన్నాయా లేవా అని. నూనె వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర వేద్దాం. ఇప్పుడు మనము పల్లీలు వేద్దాం. పల్లీలను కొంచెం ఫ్రై చేసుకోవాలి. దీనిలో మనం ముందుగా అలాగే క్యారెట్‌ను వేసుకుందాం. ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను వేద్దాం. అలాగే వెల్లుల్లి పేస్ట్‌ని, కరివేపాకును వేసి ఫ్రై చేద్దాం. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేద్దాం. ఒకసారి కలుపుకుందాం. ఉల్లిపాయలు గోల్డ్ రంగులో వచ్చేంత వరకి ఫ్రై చేయాలి. ఇప్పుడు ఒక టీ స్పూన్ పసుపు వేసి కలుపుకుందాం. సో, ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. లేదంటే అడుగు అంటుతుంది లేదా మాడిపోతుంది. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉంటే అడుగు అంటదనమాట. సో, ఇవి బాగా ఫ్రై అయితేనే మంచి టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. అందుకని మధ్య మధ్యలో కలుపుతూ కొద్దిసేపు ఫ్రై చేయాలి. ఈ వంటలో వాడిన ప్రతి పదార్థము ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మొదటగా పల్లీలు ఇవి చిన్నవే అయినా కూడా చాలా శక్తివంతమైనవి. ఇందులో మంచి కొవ్వులు, ప్రోటీన్‌లు, ఫైబర్‌లు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచి చేస్తాయి. తర్వాత ఉల్లిపాయలు ఇవి యాంటీ ఆక్సిడెంట్లు. ఇవి రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. అలాగే రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి. ఇక అల్లము ఇది సహజంగా ఆరోగ్యానికి చాలా మంచిది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇప్పుడు పసుపు. ఈ పసుపు మనకు తెలిసినట్టుగానే యాంటీసెప్టిక్. ఇది చాలా ఉపయోగాలనిస్తుంది. ఇక కరివేపాకు కూడా అంతే. దీనిలో విటమిన్ ఏ, బి, సి అండ్ ఐరన్ ఉంటాయి. ఇది కూడా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే జుట్టుకి కూడా చాలా మంచిది. ఇలా మనం సాంప్రదాయ వంటకాల్లో వాడే ప్రతి పదార్థం అనేది మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఈ మిశ్రమం బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న అటుకులను ఇందులో వేసి నెమ్మదిగా కలుపుకోవాలి. అటుకులు చాలా సున్నితంగా ఉంటాయి కాబట్టి బలంగా కలిపితే కట్ అయిపోతాయి. అందుకే లైట్‌గా కలపాలి.
ఇలా స్లోగా మొత్తం మిక్స్ అయ్యేంత వరకి బాగా కలుపుకోవాలి. నేనిక్కడ పసుపు వేశాము. మీరు పసుపు అవసరం లేకపోతే వేసుకోకుండా గూడా చేసుకోవచ్చు. కొంతమంది వైట్‌గానే తినాలనుకుంటారు. అలా వైట్‌గా తినాలనుకుంటే మీరు పసుపును వేసుకోకున్నా సరిపోతుంది. కానీ పసుపు యాంటీబయాటిక్ కాబట్టి పసుపు వేసుకుంటేనే అన్నింటిలో బావుంటుంది. సో, ఇలా కలిపిన తర్వాత ఒక 2-3 నిమిషాలు దాన్ని మీడియం ఫ్లేమ్ మీద వేడి చేయాలి. ఇలా మూత పెట్టి 2 నిమిషాలు ఉడకనివ్వండి. అన్ని ఫ్లేవర్స్ అటుకుల్లోకి వెళ్ళిపోతాయి. ఈ ఫ్లేవర్స్ అన్నీ అటుకుల్లోకి వెళ్తేనే ఆ అటుకులకి టేస్ట్ అనేది వస్తుంది. ఇలా 3 నిమిషాలు ఉడికించిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఆకుని దానిపైన వేసి మళ్ళీ ఒకసారి కలపండి. అంతే, అటుకులు రెడీ అయిపోయినాయి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా వంటల వసంతం యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ బటన్‌ని ప్రెస్ చేయండి. లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.